ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. స్కాట్లాండ్ అనేది చాలా అందమైన ప్రాంతం, చాలా అద్భుతమైన ప్రాంతం, చాలా ఫన్నీగా కూడా ఉంటుంది. ఆ ప్రాంతంలో మనం ఇంగ్లీష్లో ఉపయోగించే పదాలని వేరు రకాలుగా వాడుతూ ఉంటారు అండ్ వాటి అర్థాలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అలాగే ఆ ప్రాంతంలో షీప్ యొక్క స్టమక్తో తయారు చేయబడిన ఒక వింతైన మరియు భయంకరమైన ఐటమ్ ఉంటుంది. దాన్ని అక్కడ చాలా అద్భుతమైన ఐటమ్గా తింటూ ఉంటారు. అండ్ అలాగే స్కాట్లాండ్ యొక్క నేషనల్ యానిమల్ అయిన యూనికార్న్ అయితే అసలు భూమి మీద ఇప్పటివరకు ఎగ్జిస్టెన్స్లోనే లేదు. అలాగే ఒకప్పుడు స్కాట్లాండ్కి ఎంతో పేరు తీసుకొచ్చిన హ్యాడ్రియన్ వాల్ కూడా ఇప్పుడు మనకి అంత గొప్పగా ఏమీ కనబట్లేదు. సో ప్రస్తుతానికి స్కాట్లాండ్ అనేది కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న కోటలతో ఉన్న ప్రాంతం, అలాగే ఏమాత్రం క్లారిటీ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఉన్న వ్యాలీస్ ఉన్న ప్రాంతం, మురికిగా ఉన్న నీళ్లతో నిండిపోయిన ప్రాంతం. ఈ ప్రాంతంలో మనకి నీటి లోపల కొన్ని భారీ జీవులు కనబడుతూ ఉంటాయి అండ్ వాటికి సంబంధించిన రహస్యాలు ఇప్పటికీ కూడా రహస్యాలుగానే మిగిలిపోతూ ఉంటాయి. అయితే వీటన్నిటికంటే ప్రత్యేకమైన రహస్యం ఒకటి స్కాట్లాండ్లో ఉంది. స్కాట్లాండ్లోని ఒక చిన్న విలేజ్ ఉంది. ఆ విలేజ్ పేరు మిల్టన్. ఆ మిల్టన్ యొక్క అవుట్స్కర్ట్స్లో డన్బార్టన్ అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఒక మిస్టీరియస్ గోతిక్ బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ మీద గనక కుక్కలు వెళ్ళినట్టయితే లేదంటే ఎవరైనా తీసుకొని వెళ్ళినా కూడా వాటంతటా అవి పైనుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. దానికి కారణం ఏంటనేది ఇప్పటికీ కూడా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. చాలామంది ఓనర్స్ ఇలాగ వాళ్ళ కుక్కలను తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళ కుక్కలు కిందకి దూకేసాయి. అప్పుడు జరిగే సిచ్యువేషన్స్ గురించి ఆ ఓనర్స్ ఏమని తెలియజేశారంటే, ఆ కుక్కలు బ్రిడ్జ్లోని సగం దూరానికి వచ్చిన తర్వాత సడన్గా ఒక చోట ఆగి చాలా సీరియస్గా చూస్తూ ఉంటాయి. సడన్గా ఏదో ఒక వింత శక్తి వాటిని ఆవహించేసినట్టుగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టి ఓనర్ల చేతిలో ఉన్న తాళ్లను కూడా వదిలించుకొని మరి చాలా వేగంగా బ్రిడ్జ్ యొక్క పైభాగం నుంచి కిందకు దూకేస్తాయి. సో నమ్మడానికి ఇది చాలా వింతగా, చాలా కష్టంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇదేమి స్కాటిష్ ఫెయిరీ టేల్ కాదు, ఎవరో కావాలని సృష్టించిన కట్టుకథ అస్సలే కాదు. స్కాట్లాండ్లోని ఓవర్టోన్ బ్రిడ్జ్ దగ్గర జరిగే నిజమైన సంఘటన అండ్ దీని గురించి ఎంతో మందికి తెలుసు. అంతేకాకుండా అత్యంత ఎక్కువ సంఖ్యలో కుక్కలు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంగా ఈ బ్రిడ్జికి ఒక రికార్డు కూడా ఉంది. 1950ల నుంచి దీనికి సంబంధించిన ఎన్నో రిపోర్ట్స్ ఎన్నో పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. ద ఇండిపెండెంట్ కావచ్చు, న్యూయార్క్ టైమ్స్ కావచ్చు, వాటన్నిటిలో కూడా ఈ బ్రిడ్జ్ గురించి చెప్పడం జరిగింది. మరి అసలు ఈ బ్రిడ్జ్ దగ్గర అసలు ఏం జరుగుతుంది? అసలు ఈ బ్రిడ్జిని నిర్మించడానికి కారణం ఏంటి అంటే, ఆ బ్రిడ్జికి దగ్గరలో ఉన్న ఒక పెద్ద కోట వంటి ఇల్లు. దాన్ని 1862వ సంవత్సరంలో బాగా డబ్బున్న లాయర్ మరియు బిజినెస్ మ్యాన్ అయిన జేమ్స్ వైట్ అనే ఒక వ్యక్తి నిర్మించాడు. ఆ ఇంటి పేరు ఓవర్టోన్ హౌస్. దానికి దగ్గరలో బ్రిడ్జిని నిర్మించారు కాబట్టి ఈ బ్రిడ్జ్ కూడా ఓవర్టోన్ బ్రిడ్జ్ అనే పేరు వచ్చింది. ఇది చాలా అంటే చాలా పురాతనమైన ప్రాంతం. దీన్ని ఇన్ఫ్యాక్ట్ కొన్ని సినిమాల్లో కూడా మనం చూసాం. క్లౌడ్ అట్లాస్ అనే ఒక మూవీలో ఈ బిల్డింగ్ కనిపిస్తుంది. ఆ సినిమా క్లౌడ్ అట్లాస్ అనే ఒక పుస్తకం ఆధారంగా తీయబడిన సినిమా. దాన్ని రాసిన వ్యక్తి పేరు డేవిడ్ మిచెల్ అనే ఒక బ్రిటిష్ ఆథర్. అయితే ఈ బ్రిడ్జ్ నిర్మించడానికి కారణం ఏంటి అంటే, ఆ హౌస్కి కొంచెం దూరంగా ఉన్న కొంత స్థలాన్ని వాళ్ళు కొనుగోలు చేశారు. సో ఆ ఇంటికి ఆ స్థలానికి మధ్య కనెక్షన్ ఉండాలి అన్న ఉద్దేశంతో 1895వ సంవత్సరంలో ఈ బ్రిడ్జిని అయితే నిర్మించారు. ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళిన కుక్కలన్నీ కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాయి అనే విషయం మనకి తెలియకుండా మనం నార్మల్గా నేరుగా వెళ్ళి ఈ బ్రిడ్జిని కనుక చూసినట్టయితే ఈ బ్రిడ్జ్ మనకి చాలా నార్మల్గా కనిపిస్తుంది. దీంట్లో అంత ప్రత్యేకత ఏముంది, అంత వింత ఏముంది, చాలా పాత బ్రిడ్జ్ అంతే కదా అన్న ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. కానీ ఈ బ్రిడ్జికి సంబంధించిన కొన్ని సోర్సెస్ ప్రకారం సుమారుగా 600కి పైగా కుక్కలు ఇప్పటి వరకు దానిపై నుంచి కిందకు దూకేసాయి గడిచిన 70 ఏళ్లలో. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈజ్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్స్లో ఇచ్చాను. వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండిట్లో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోండి, బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. ఆ 600 కుక్కలలో సుమారుగా 50కి పైగా కుక్కలు చనిపోయాయి. వాటి యొక్క ఓనర్స్లో చాలామంది ఇప్పటికీ కూడా ఆ బాధని మర్చిపోలేకపోతున్నామని తెలియజేస్తూ వచ్చారు కూడా.
అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఎందుకని అవన్నీ కూడా పైనుంచి కిందకి దూకేస్తున్నాయి? ఈ బ్రిడ్జ్ మీదకి వచ్చిన తర్వాత కుక్కలన్నీ కూడా కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటూ ఉంటాయి కాబట్టి ఈ బ్రిడ్జ్కి డాగ్ సూసైడ్ బ్రిడ్జ్ అనే ఒక పేరు కూడా పెట్టారు. కాకపోతే డాగ్స్ నిజంగానే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయా, అంటే పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకుంటున్నాయా? నిజంగా ఈ ప్రశ్నకి జవాబు చెప్పాలి అంటే లేదు, కాదు అని చెప్పాలి. శాస్త్రవేత్తలు ఇప్పటికీ కూడా జంతువులకి సంబంధించిన ఆత్మహత్య విధి విధానాల గురించి పూర్తిగా క్లారిటీలో అయితే లేరు. కాకపోతే శాస్త్రవేత్తలు తెలియజేసేది ఏంటి అంటే నిజంగానే సెల్ఫ్ డిస్ట్రక్టివ్ ప్యాటర్న్ కలిగి ఉన్న కొన్ని జీవులు ఉన్నాయి. అంటే ఆ జీవులు ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు తమని తాము చంపుకుంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మలేషియన్ వర్కర్ యాంట్స్ కావచ్చు. ఇవి తమ చీమల కాలనీకి ఏదైనా ప్రమాదం వాటిల్లింది అన్న అనుమానం కానీ భయం కానీ కలిగినట్టయితే అప్పుడు తమను తాము చంపేసుకుంటాయి. అలాగే హనీ బీస్ కూడా ఏం చేస్తాయంటే తమ కంటే బలమైన జీవి ఏదైనా తమ మీద దాడి చేయడానికి వచ్చినట్టయితే అవన్నీ కలిసి వాటిని కొడతాయి. కానీ అలా కొట్టడం వల్ల అవి చనిపోతాయన్న విషయం వాటికి తెలుసు. ఎందుకంటే వాటి యొక్క స్టింగ్స్ అవతల ఉన్న బలమైన జీవి యొక్క శరీరం నుంచి బయటకు రావడానికి చాలా కష్టమయ్యి అవి అక్కడే ఉండిపోయి ఈ హనీ బీస్ అన్ని కూడా చనిపోతాయి. అలాగే కుక్కల విషయంలో కూడా మనం కొన్ని కథల్ని రెగ్యులర్గా వింటూ వస్తూ ఉంటాం. అదేంటి అంటే కుక్కలు వాటి యొక్క యజమానులు చనిపోయిన తర్వాత వాళ్ళని తలుచుకుంటూ భయపడుతూ బాధపడుతూ తిండి తినడం మానేసి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని మనం వింటూ వచ్చాం. అయితే ఇవన్నీ కూడా వినడానికి ఆత్మహత్య చేసుకుంటున్నట్టే అనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. అదేంటి అంటే వాటి యొక్క ఇంటెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మలేషియన్ వర్కర్ యాంటర్ తమ యొక్క బృందం మీదకి ఎవరైనా దాడి చేయడానికి వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ చీమల కంటే ఏదైనా బలమైన జీవి ఒకటి వాటి మీద దాడి చేయడానికి వచ్చింది. అప్పుడు దాన్ని అది పేల్చేసుకుని ఆ జీవిని భయపెడుతుంది. ఒకవేళ ఆ జీవి తనను తినడానికి వస్తున్నట్టయితే ఆ టైంలో పేల్చుకొని ఆ జీవిని కంప్లీట్గా గాయపరుస్తుంది. సో ఇలా చేస్తూ తన యొక్క ప్రాణాలను అయితే వదులుతుంది. అంటే తమ యొక్క మిగతా చీమల్ని కాపాడుకోవడం కోసం ఈ చీమ తమ యొక్క ప్రాణాలను అయితే సాక్రిఫైస్ చేస్తుంది. అలాగే హనీబీస్ విషయంలో కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. తమ యొక్క మిగతా హనీబీస్ని కాపాడుకోవడం కోసం అవి ప్రాణత్యాగాన్ని చేస్తాయి. నిజంగా చెప్పాలంటే మిగతా అన్ని హనీబీస్ కంటే రాణి హనీబీని కాపాడుకోవడానికి అవి ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చి తమ ప్రాణాలను అయితే త్యాగం చేస్తూ ఉంటాయి. మిగతా జంతువులు కూడా అంతే. వాటికంటూ కొన్ని క్లియర్ ఇంటెన్షన్స్ ఉంటాయి, కొన్ని క్లారిటీస్ ఉంటాయి. వాటి కోసమే అవి ఆత్మహత్య చేస్తూ ఉంటాయి. అలాగే కుక్కలు కూడా తమ యొక్క ఓనర్ చనిపోయిన తర్వాత తినడం మానేస్తున్నాయి అంటే అక్కడ రెండు ఇంటెన్షన్స్ ఉండి ఉండొచ్చు. ఒకటి, తన ఓనర్ చనిపోయాడు కాబట్టి తను కూడా చనిపోవాలనే ఉద్దేశంతో తినడం మానేస్తూ ఉండొచ్చు. లేదా రెండవది, నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే నా ఓనర్ చనిపోయాడు కాబట్టి ఇప్పుడు అంత ప్రేమని నాకు ఎవరు అందిస్తారు అనే ఒక ఎక్స్ట్రీమ్ స్ట్రెస్లో ఉండి కూడా అలా రియాక్ట్ అవుతూ ఉండొచ్చు. సో కారణం ఏంటనేది మనకైతే ఎగ్జాక్ట్గా తెలియదు. అలాగే ఇక్కడ కూడా మనం ఈ డాగ్స్ యొక్క ఇంటెన్షన్ని మనం గమనించాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చి దూకి కుక్కలన్నీ కూడా ఆత్మహత్య చేసుకోవట్లేదని చెప్పాలి టెక్నికల్గా. ఎందుకు అంటే నిజంగానే ఆ కుక్కలన్నీ కూడా ఆత్మహత్య చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ బ్రిడ్జ్ మీదకి వచ్చి కిందకు దూకుతున్నట్టయితే అవన్నీ కూడా అసలు ఈ బ్రిడ్జ్ని చూస్ చేసుకోవు. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ చాలా చిన్నది, కేవలం 15 మీటర్ల ఎత్తు మాత్రమే ఉంటుంది. ఒకవేళ నిజంగానే అవి చనిపోవాలనుకుంటున్నట్టయితే ఇంతకంటే ఎత్తైన బ్రిడ్జ్ని చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాటికి తెలుసు 15 మీటర్ల ఎత్తు నుంచి దూకితే చనిపోము అనే విషయం. సో ఆ రకంగా చూసుకున్నట్టయితే ఇవి ఆత్మహత్య చేసుకోవాలనుకోవట్లేదు. అండ్ నిజానికి 600కి పైగా కుక్కలు పైనుంచి కిందకు దూకేస్తే కేవలం 50 మాత్రమే చనిపోయాయి. సో సర్వైవల్ రేట్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. సో ఖచ్చితంగా ఏదో ఒక మోటివ్ అయితే ఉంది ఈ డాగ్స్కి. దాని కారణంగానే ఇవన్నీ కూడా పైనుంచి కిందకు దూకేస్తున్నాయి. ఒకవేళ ఆత్మహత్య కాకపోయినట్టయితే ఇంకేంటి? ఆల్రెడీ మనం స్కాట్లాండ్ గురించి వీడియో స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నాం. స్కాట్లాండ్ అనేది చాలా అద్భుతమైన ప్రాంతం, ఇక్కడ చాలామంది ప్రజలు ఉంటారు అని. సో వాళ్ళు చాలా రకాల థియరీస్ని కూడా ప్రతిపాదిస్తూ వచ్చారు. కొంతమంది ఏమని తెలియజేశారంటే ఈ ఓవర్టోన్ బ్రిడ్జ్ అనేది చాలా అంటే చాలా చిన్న ప్రాంతంలో ఉంది. సో దాని కారణంగా అక్కడ 2-3 రియాలిటీస్ మిక్స్ అయ్యాయి. ఈ మల్టిపుల్ రియాలిటీ అనే ఒక సిచ్యువేషన్లోకి వచ్చినప్పుడు కుక్కలన్నీ కూడా చాలా వింతగా చాలా విచిత్రంగా బిహేవ్ చేయడం మొదలుపెట్టి ఆ మల్టీ డైమెన్షన్ రియాలిటీలో వాళ్ళకి క్లారిటీ లేకపోవడం వల్ల పిచ్చెక్కినట్టు ప్రవర్తించి పైనుంచి కిందకు దూకేస్తున్నాయని తెలియజేశారు. అలాగే ఇంకొక థియరీ కూడా ఉంది. అదేంటి అంటే ఆ ఇంటిలో 30 ఏళ్ల పాటు ఒక మహిళ ఒంటరిగా నివసించింది అతని భర్త చనిపోయిన తర్వాత. ఆ తర్వాత ఆమె కూడా చనిపోయాక ఆమె ఆత్మ ఆ ప్రాంతంలోనే తిరుగుతూ కనిపించిన కుక్కలన్నింటినీ కూడా కిందకు తోసేస్తూ చంపేస్తూ ఉందని అయితే కొంతమంది అభిప్రాయపడ్డారు. సో ఈ 2 థియరీస్ని కూడా చాలా మంది కొట్టిపడేశారు. ఎవరు కూడా వీటిని నమ్మలేదు. ఇవి చాలా రిడిక్యులస్గా ఉన్నాయని అయితే తెలియజేశారు. సో ఈ సూపర్ న్యాచురల్ బిలీఫ్స్కి సంబంధించిన విషయాలు పక్కన పెట్టినట్టయితే మొదట్లో ఒక థియరీ చాలా మందికి చాలా ప్రామిసింగ్ థియరీలా అనిపించింది. అదేంటి అంటే ఆ బ్రిడ్జ్ మీదకి వచ్చినప్పుడు కొన్ని అల్ట్రాసోనిక్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. అవి కేవలం డాగ్స్ మాత్రమే వినగలుగుతూ ఉంటాయి, మనం వాటిని వినలేము. ఆ అల్ట్రాసోనిక్ సౌండ్స్ యూకే యొక్క ట్రైడెంట్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ నుంచి వస్తున్నాయని తెలియజేశారు. ఆ సబ్మెరైన్స్ యొక్క నేవల్ బేస్ ఓవర్టోన్ బ్రిడ్జ్కి దగ్గరలో ఉన్న
ఫాజ్లేన్ బే అనే ఒక ప్రాంతంలో ఉంటాయి. వాటి నుంచి వస్తున్న ఆ అల్ట్రాసోనిక్ సౌండ్స్ కారణంగానే, ఆ మిస్టీరియస్ నాయిస్ కారణంగానే ఈ కుక్కలన్నీ కూడా వింతగా ప్రవర్తిస్తూ కిందకు దూకేస్తున్నాయని తెలియజేశారు. కొన్నాళ్ల పాటు అందరూ ఇది నిజమే అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆక్వాస్టిక్ ఎక్స్పర్ట్స్ ఈ ప్రాంతానికి వచ్చి అక్కడ ఏమన్నా వింతైన సౌండ్స్ వస్తున్నాయా, అల్ట్రాసోనిక్ సౌండ్స్ వస్తున్నాయా అన్న పరిశోధనలు చేసి ఆ ప్రాంతంలో ఎటువంటి సౌండ్స్ రావట్లేదని తెలియజేశారు. సో ఆ థియరీని కూడా చాలా మంది కొట్టిపడేశారు. సో ఈ రోజుకి కూడా ఎవరికి కూడా ఎగ్జాక్ట్గా పూర్తిగా తెలియదు అసలు అక్కడ ఏం జరుగుతోంది, ఏ కారణం చేత ఆ ఓవర్ టౌన్ బ్రిడ్జ్ మీద నుంచి కుక్కలన్నీ కూడా కిందకి దూకేస్తున్నాయి. సో నిజంగా చెప్పాలంటే ఇది ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే ఉంది. కానీ ఒక థియరీ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా అక్కడ ఉన్న మొత్తం అన్ని పాసిబిలిటీస్లో ఆల్మోస్ట్ 95% పాసిబిలిటీస్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చింది. ఆ థియరీ గురించి చెప్పడానికి ముందు మీకు కొన్ని క్లూస్ ఇస్తాను నేను. మొదటి క్లూ ఏంటి అంటే ఆ బ్రిడ్జ్ చాలా అంటే చాలా చిన్నది. అండ్ అంతేకాకుండా ఆ బ్రిడ్జ్ యొక్క చుట్టుపక్కల భాగం అంతా కూడా పూర్తిగా వెజిటేషన్తో నిండిపోయి ఉంటుంది. అది కూడా పెద్ద పెద్ద చెట్లతో నిండిపోయి ఉంటుంది అన్ని వైపులా కూడా. అలాగే ఆ బ్రిడ్జ్ యొక్క ఎడ్జెస్ కొంచెం స్టీప్గా ఉంటాయి, అంటే కిందకి జారుతున్నట్టుగా ఉంటాయి. తర్వాత క్లూ నెంబర్ 2 ఏంటి అంటే ఆ ప్రాంతంలో చాలా ఎక్కువగా కొన్ని జంతువులు నివసిస్తూ ఉంటాయి. సిటీకి చాలా దగ్గరగానే ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాంతంలో వైల్డ్ లైఫ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైస్, స్క్వారల్స్, చాలా అంటే చాలా ముఖ్యంగా మింక్ పిస్, ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఆ బ్రిడ్జ్ యొక్క గోడలన్నీ కూడా స్టోన్తోనే తయారు చేయబడ్డాయి. కానీ కొన్ని పర్టికులర్ ఇంటర్సెక్షన్స్ దగ్గర మాత్రం కొంత భాగం సెపరేట్గా కర్వ్ ఆకారంలో ఉంటుంది. అండ్ అంతేకాకుండా కొంచెం కిందకి జారుతున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఇవన్నీ విన్న తర్వాత మీకు ఏదైనా ఒక ఐడియా వచ్చిందా? వచ్చినట్టయితే మీకు ఈ విషయంలో కంప్లీట్గా క్లారిటీ వచ్చేసినట్టే. ఒకవేళ మీకు ఇప్పటికీ కూడా ఎటువంటి క్లారిటీ రాకపోయినట్టయితే మీకు మరొక క్లూ చెబుతాను. మీరు ఎప్పుడైనా సరే కొన్ని వీడియో క్లిప్స్ని చూసారా? ఎవరో ఒక వ్యక్తి ఏదో ఒక చిన్న గుంత అనుకొని దాంట్లోకి అడుగు వేయడానికి ట్రై చేస్తే అది చాలా అంటే చాలా లోతైన గుంతగా ఉండి ఆ మనిషి మొహం దాకా మునిగిపోతాడు. కేవలం కాళ్ళు మాత్రమే మునుగుతాయని అతను అనుకుంటాడు, కానీ దిగిన తర్వాత మాత్రం మొహం అంతా కూడా మునిగిపోతుంది. సో అక్కడ ఏముంటుంది, ఎలా ఉంటుంది, లోతు ఎంత, ఇవేవి మనకు తెలియకుండానే మనం అక్కడికి అడుగేస్తూ ఉంటాం, ఇబ్బందుల్లో చిక్కుకుంటూ ఉంటాం. అండ్ ఇదే ఒక సిచ్యువేషన్ కుక్కలకు కూడా వచ్చినట్టయితే మనకంటే ఇంకా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది వాటి సిచ్యువేషన్. ఎందుకంటే మన పర్స్పెక్టివ్ వేరు, డాగ్స్ యొక్క పర్స్పెక్టివ్ వేరు. ఓవర్ టౌన్ బ్రిడ్జ్ విషయంలో కూడా అదే జరుగుతోందని అయితే ఆ థియరీ మనకి తెలియజేస్తోంది. ఇందాక నేను చెప్పినట్టుగా కుక్కలకి సెన్స్ ఆఫ్ స్మెల్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనుషులతో కంపేర్ చేసుకుంటే మనుషులకు కేవలం ముక్కు లోపల 6 మిలియన్ ఆల్ఫాక్టరీ రిసెప్టర్స్ మాత్రమే ఉంటాయి. ఇవే మనం వాసన పసిగట్టడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అయితే డాగ్స్ విషయానికి వచ్చినట్టయితే వాటి ముక్కులో అటువంటి రిసెప్టర్స్ 300 మిలియన్ వరకు ఉంటాయి. అంటే మనకంటే 50 రెట్లు ఎక్కువగా వాటి యొక్క ముక్కులో రిసెప్టర్స్ ఉంటాయి. అండ్ ఇది మాత్రమే కాకుండా మనుషులు దేన్నైనా వాసన చూడడానికి బ్రెయిన్లో ఎంత భాగానైతే వినియోగిస్తూ ఉంటారో దానికంటే 40% ఎక్కువ బ్రెయిన్ పవర్ని కుక్కలు స్మెల్ని పసిగట్టడం కోసం ఉపయోగిస్తూ ఉంటాయి. సో యావరేజ్ డాగ్ మనకంటే 1,00,000 రెట్లు ఎక్కువ యాక్యురేట్గా దేన్నైనా సరే వాసనని చూసి పసిగట్టగలుగుతూ ఉంటుంది. అందుకని పోలీసులు కూడా క్రిమినల్స్ని పట్టుకోవడానికి డాగ్స్ని ప్రత్యేకంగా స్క్వాడ్గా ఉపయోగిస్తూ ఉంటారు. సో ఇలాగా కుక్కలకి చాలా అంటే చాలా స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ స్మెల్ ఉంది కదా, అదే వాటిని ఓవర్ టౌన్ బ్రిడ్జ్ మీద నుంచి కిందకి దూకేటట్టు చేస్తోంది. ఓవర్ టౌన్ బ్రిడ్జ్ మీదకి వచ్చినప్పుడు సాధారణంగా మనుషులందరూ కూడా మహా అయితే కొన్ని వాసనలు పసిగట్టగలుగుతూ ఉంటారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్న పచ్చదనం యొక్క వాసనని మాత్రమే పసిగట్టగలుగుతూ ఉంటారు. కానీ కుక్కలు ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత మనలాగా 1-2 వాసనలు కాకుండా అవి కొన్ని వందల వేల వాసనలు పసిగట్టగలుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఆ ప్రాంతం మీద నుంచి వెళ్ళిన వేరే కుక్కల యొక్క వాసన కావచ్చు, లేదంటే దూరంగా ఉన్న ఓవర్ టౌన్ హౌస్లో ఏదైనా వంట వండుతుంటే దాని యొక్క వాసన కావచ్చు, అలాగే ఆ స్టోన్స్ యొక్క వాసన కావచ్చు, లేదంటే ఆ బ్రిడ్జ్ యొక్క కింద భాగంలో ఏవైతే జంతువులు తిరుగుతూ ఉంటాయో వాటి యొక్క వాసన కూడా కావచ్చు. ఈ వాసనే జంతువులకి చాలా అంటే చాలా ముఖ్యం. ఎందుకంటే సాధారణంగా కుక్కలు ఎలుకల వాసన కానీ, మింట్ పీస్ యొక్క వాసన కానీ వీటిని గమనించినట్టయితే వాటిని పట్టుకొని చంపి తినడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాయి. ఎందుకంటే మింక్ పీసెస్ అనేవి వాటికి చాలా అంటే చాలా ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్లో ఒకటి. వాటిని చంపడం కోసం కుక్కలు ఏమైనా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అండ్ నేను ఇంతకు ముందే చెప్పాను కదా, చాలామంది డాగ్ ఓనర్స్ వాళ్ళ కుక్కలు ఆ బ్రిడ్జ్ యొక్క మధ్య భాగానికి వచ్చిన తర్వాత సడన్గా కొద్దిసేపు ఆగి ఆ తర్వాత ఏదో ఒక వింతైన ఎనర్జీ వాటి మీదకి వచ్చినట్టుగా అవి ఆ బ్రిడ్జ్ మీద నుంచి కిందకి దూకేస్తున్నాయని తెలియజేశారు కదా. ఇది సాధారణంగా కుక్కల విషయంలో రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. ఇదేమి అంత ప్రత్యేకమైన విషయం, అంత భయపడాల్సిన విషయం కాదు. ఎందుకంటే సాధారణంగా నార్మల్ సిచ్యువేషన్స్లో కూడా కుక్కలు ఏదైనా వాసనని పసిగట్టినప్పుడు అవి కొద్దిసేపు వెయిట్ చేస్తూ ఉంటాయి ఆ వాసన గురించి ఎగ్జాక్ట్గా క్లారిటీ తెచ్చుకోవడం కోసం. కుక్కని పెంచుకున్న ఎవరికైనా సరే ఈ విషయం మీద క్లారిటీ ఉంటుంది.
రోడ్డు మీద వెళ్తున్న టైంలో అవి ఏదైనా ఒక జంతువు యొక్క వాసన కానీ లేదంటే ఏదైనా ఒక వింతైన వాసన కానీ వీటిని పసిగట్టినప్పుడు ఆ వాసనను కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకోవడానికి 1 సెకండ్ పాటు ఆగుతూ ఉంటాయి. ఈ బ్రిడ్జ్ మీదకి వచ్చినప్పుడు కూడా కుక్కలు అలాగే ఆగుతున్నాయి. దానికి కారణం ఏంటి అంటే కిందన దగ్గరలో ఉన్న మింక్ పిస్సల యొక్క వాసన వాటి ముక్కుకు తాకుతోంది. ఆ వాసనని పూర్తిగా పసిగట్టి క్లారిటీ తెచ్చుకోవడం కోసం అవి ఆగుతున్నాయి. ఆ తర్వాత పైనుంచి కిందకి దూకి వాటిని చంపడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇది కూడా వినడానికి అంత పర్టికులర్ కన్విన్సింగ్ ఎక్స్ప్లెనేషన్లా అనిపించకపోవచ్చు. చాలా మందికి ఒక అనుమానం వస్తుంది, ఎందుకని ఆ కుక్కలు పైనుంచి కిందకి నడుచుకుంటూ వెళ్ళి అప్పుడు వీటిని వేటాడట్లేదు అన్న ఒక అనుమానం మీకు రావచ్చు. కానీ ఇందాక నేను 3rd క్లూ ఇచ్చాను కదా, అప్పుడు ఆ బ్రిడ్జ్ యొక్క గోడల దగ్గర ఒక పర్టికులర్ ఇంటర్సెక్షన్ దగ్గర షేప్ చాలా డిఫరెంట్గా ఉండి ఏదో ఏటవాలుగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఆ బ్రిడ్జ్ యొక్క చుట్టుపక్కల భాగం అంతా కూడా కంప్లీట్గా పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది. అది కూడా ఎత్తైన పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది. అంటే చెట్లన్నీ కూడా చాలా పెద్దగా ఉంటాయి. సో హ్యూమన్ పర్స్పెక్టివ్లో ఇదంతా కూడా చాలా నార్మల్గా కనిపిస్తుంది. అండ్ ఆ బ్రిడ్జ్కి చెట్లకి మధ్య ఉన్న డిఫరెన్స్ కానీ అండ్ మధ్యలో ఉన్న గ్యాప్ కానీ ఇవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. కానీ కుక్కల యొక్క కళ్ళు చాలా అంటే చాలా కిందకు ఉంటాయి. దాని కారణంగా వాటి యొక్క చూపు నేలకు చాలా దగ్గరగా ఉంటుంది. దాని కారణంగా కుక్కలకి ఆ బ్రిడ్జ్ యొక్క వ్యూ ఎలా కనబడుతుంది అంటే చుట్టూ ఉన్న హై వెజిటేషన్ కారణంగా అవతల వైపు కూడా బ్రిడ్జే ఉంది అనే ఒక పాయింట్ అయితే కనబడుతుంది. సో డాగ్ ఐ వ్యూలో అక్కడ ఒక ఆప్టికల్ ఇల్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో అవతల వైపు కూడా బ్రిడ్జే ఉంది అనుకొని కుక్కలు చాలా వేగంగా ముందుకు పరిగెట్టుకుంటూ వస్తాయి. ఎప్పుడైతే ఆ బ్రిడ్జ్ని దాటుతాయో అప్పుడు మాత్రమే వాటికి కిందన 15 మీటర్ల లోతైన ప్రాంతం ఉంది. సో ఇక్కడ మనం పొరపాటు పడ్డాం, ఇక్కడ మనం తప్పుగా అర్థం చేసుకున్నాం అనే విషయం వాటికి అర్థమవుతుంది. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా కూడా జరిగిపోతుంది. అవి కింద పడిపోతాయి. అలా కింద పడిపోవడం వలనే కొన్ని కుక్కలు చనిపోయాయి, కొన్ని కుక్కలు బాగా గాయపడ్డాయి కూడా. ఇది చాలా మందిని కన్విన్స్ చేసిన థియరీ. అండ్ ఈ థియరీకి ఇంకొక ప్రూఫ్గా కూడా చాలా మంది ఏమని చెబుతూ ఉంటారంటే మింక్ పిస్లు ఈ ప్రాంతానికి 1950లలోనే వచ్చాయి. అంతకుముందు ఇవి ఎక్కువగా యుఎస్లోనే ఉండేవి. అక్కడ నుంచి ఈ ప్రాంతానికి వలస వచ్చాయి. అండ్ 1950ల నుంచే ఈ ప్రాంతంలో కుక్కలు చనిపోవడానికి సంబంధించిన రిపోర్ట్స్ అయితే బయటకు వచ్చాయి. సో చాలా మంది చెబుతున్నది ఈ పాయింటే. సో చాలా మంది దీన్ని అంగీకరిస్తూ వచ్చారు. కానీ ఇక్కడ కూడా ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంది. అదేంటి అంటే స్కాట్లాండ్లో కొన్ని వేల బ్రిడ్జ్లు ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఆ బ్రిడ్జ్ల చుట్టూ ఎన్నో వెజిటేషన్స్ ఉన్నాయి. స్కాట్లాండ్లో కాకుండా యూకే మొత్తంగా చూసుకుంటే 30-40 వేల బ్రిడ్జ్లు ఉంటాయి. కానీ అక్కడెక్కడా కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా కేవలం ఓవర్టోన్ బ్రిడ్జ్ దగ్గర మాత్రమే ఎందుకు జరుగుతోంది? ఆ బ్రిడ్జ్లకు కూడా సాలిడ్ వాల్స్ ఉన్నాయి. ఆ బ్రిడ్జ్ల యొక్క చుట్టుపక్కల భాగాల్లో కూడా హై వెజిటేషన్ ఉంది. కానీ అక్కడెక్కడా కూడా ఇలాగ కుక్కలు పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటున్న సందర్భాలు అయితే లేవు కదా అన్న ఒక అనుమానం చాలా మందికి అయితే వస్తోంది. అయితే ఒకటైతే చెప్పొచ్చు, ఈ మింక్ పిస్లు అనేవి అన్ని ప్రాంతాల్లోని కూడా కనబడవు. చెప్పాను కదా, ఇవి యుఎస్ నుంచి రావడం వలన చాలా తక్కువ ప్రాంతాల్లోనే ఇవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడికి వలస వచ్చినప్పటికీ ఈ ప్రాంతంలో ఇవి చాలా పెద్ద సంఖ్యలో పెరిగిపోయి ప్రస్తుతానికైతే యూకేలోని చాలా ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. కానీ అన్ని బ్రిడ్జ్ల దగ్గర కూడా ఎక్కువ సంఖ్యలో అయితే కనబడవు. అండ్ బ్రిటిష్ ప్రాంతం మొత్తాన్ని కనుక చూసుకున్నట్టయితే ప్రతి 3 ఇళ్లలో ఒక ఇంటిలో కుక్క ఉంటుంది. కానీ ఆ కుక్కలన్నీ కూడా ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా కేవలం ఈ ప్రాంతంలో ఉన్న కుక్కలు మాత్రమే ఎందుకని ఇలాగ పైనుంచి కిందకు దూకేసే ప్రయత్నం చేస్తున్నాయి అనే ఒక అనుమానం కూడా చాలా మందికి కలుగుతుంది. సో అందువల్ల ఇప్పటికీ కూడా ఈ ఓవర్టోన్ బ్రిడ్జ్ అనేది చాలా మిస్టరీగా మిగిలిపోయింది. మరొక వింతైన విషయం ఏంటంటే ఈ ప్రాంతంలో కేవలం కుక్కలు మాత్రమే పైనుంచి కిందకి దూకి చనిపోవాలనుకోవట్లేదు. మనుషులు కూడా అప్పుడప్పుడు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు. ఒకసారి ఒక సంఘటన జరిగింది ఈ ప్రాంతంలో. 1994లో చిన్న వయసులో ఉన్న ఒక ఫాదర్ తన యొక్క అతి చిన్న కొడుకుని ఈ బ్రిడ్జ్ మీదకి తీసుకొని వచ్చి పైనుంచి కిందకు పడేశాడు. అతను ఏమని నమ్మాడంటే తన కొడుకుని దెయ్యం ఆవహించింది, దెయ్యమే తన కొడుకులా మళ్ళీ పునర్జన్మని పొందింది అని నమ్మాడు. సో అందుకని ఆ అబ్బాయిని పైనుంచి కిందకు పడేశాడు. ఆ అబ్బాయి దురదృష్టవశాత్తు చనిపోయాడు కూడా. ఇప్పటికీ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళిన కొంతమంది ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్ళగానే ఏదో వింతైన ఫీలింగ్ కలుగుతుందని చెబుతూ ఉంటారు. అంతేకాకుండా ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు కూడా పైనుంచి కిందకు దూకేయాలన్న ఫీలింగ్స్ వస్తున్నాయని కూడా చెబుతూ ఉంటారు. ఎంతోమంది స్కెప్టిక్స్ కూడా ఆ ప్రాంతాన్ని విజిట్ చేసి ఆ ప్రాంతం కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపిస్తోందని తెలియజేశారు. దానికి రీజన్స్ ఏంటనేది మాత్రం ఇప్పటికీ కూడా ఎవరూ చెప్పలేకపోతున్నారు. దాని కారణంగా ఈ బ్రిడ్జికి వచ్చిన రెప్యుటేషన్ అయితే ఇప్పటికీ కూడా పోలేదు. ఇప్పటికీ కూడా చాలామంది సబ్ కాన్షియస్ మైండ్స్లో ఈ బ్రిడ్జ్ మీద ఒక నెగిటివ్ పాయింటే ఉంది. ఇప్పటికీ కూడా ఈ ప్రాంతం మీదుగా తమ యొక్క కుక్కలను తీసుకొని వెళుతున్నట్టయితే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రియారిటీ ఇస్తూ ఉంటారు. సో ఏదో ఒక రోజు శాస్త్రవేత్తలు ఈ కుక్కలు ఈ పైనుంచి కిందకు దూకి చనిపోవడానికి ఎగ్జాక్ట్ కారణం ఏంటి, వాటి యొక్క చూపు కారణంగా క్రియేట్ అవుతున్న ఇల్యూషనా లేదంటే వేరే ఏదైనా కారణం ఉందా అని ఎగ్జాక్ట్గా తెలుసుకునేంత వరకు ఈ బ్రిడ్జ్ యొక్క రహస్యంగానే మిగిలిపోతుంది.
సో చూసారు కదా, ఈ బ్రిడ్జ్ గురించి మొత్తం విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్, మీరు అక్కడ కూడా వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్ నౌ. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈస్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండిట్లో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోండి, బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి.